నమస్కారం. ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది పర్మనెంట్ జాబ్, అందులోనూ నెలకు 86,000కి పైగా జీతం. భలే ఉంది కదూ! అవునండి, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నుంచి వచ్చిన ఈ మేనేజ్మెంట్ ట్రైనీ అవకాశం గురించిన పూర్తి వివరాలు మనమిప్పుడు తెలుసుకుందాం. అయితే అందరి కళ్ళు ముందుగా వెళ్లేది దేనిమీద? జీతం మీదే కదా! ఈ జాబ్లో ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిందంటే చాలు, నెల జీతం 86,000 రూపాయల పైనే ఉంటుంది. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇదొక అద్భుతమైన అవకాశమనే చెప్పాలి. కేవలం జీతమే కాదు, అంతకన్నా ముఖ్యమైన విషయం ఇంకొకటుంది. అదేంటంటే ఇది ఒక పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. అంటే జాబ్ సెక్యూరిటీతో పాటు మంచి గౌరవం అన్నీ ఉంటాయి. సరే, మరి ఇంత మంచి అవకాశమిస్తున్న సంస్థ ఏంటి, వాళ్లు ఆఫర్ చేస్తున్న జాబ్ రోలేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఆర్సీఎఫ్ఎల్ అంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఒక సంస్థ అన్నమాట. వీళ్ళిప్పుడు సేఫ్టీ డిపార్ట్మెంట్లో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో మంచి విషయమేంటంటే ట్రైనింగ్ అవ్వగానే నేరుగా అసిస్టెంట్ మేనేజర్గా పోస్టింగ్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు అందరూ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేసే డీటెయిల్స్లోకి వెళ్దాం. అదే శాలరీ ఇంకా ఇతర బెనిఫిట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ట్రైనింగ్ టైంలో అంటే 1 సంవత్సరం పాటు నెలకు 40,000 రూపాయలు స్టైపెండ్ ఇస్తారు. కానీ ఆ 1 సంవత్సరం అయిపోయిందో లేదో శాలరీ అమాంతం పెరిగిపోతుంది. అంటే నెలకు 86,000కు పైగా ఉంటుంది. ఇది కెరియర్లో ఒక పెద్ద జంప్ అనే చెప్పాలి. ఆ జీతంతో పాటు ఈవెన్ గ్రేడ్ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్కి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. కంపెనీనే క్వార్టర్స్ ఇస్తుంది, లేదా దానికి బదులుగా హెచ్ఆర్ఏ ఇస్తారు. అంతేకాదు ప్రావిడెంట్ ఫండ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, పెన్షన్ స్కీమ్, డిఆర్ఎస్ అలవెన్స్ ఇలా అన్నీ ఉంటాయి. ఇంత మంచి శాలరీ, ఇన్ని బెనిఫిట్స్ అన్నీ బావున్నాయి. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన అర్హతలేంటి? ఎడ్యుకేషన్, ఏజ్ లిమిట్ లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క విషయం, ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ చాలా స్పెసిఫిక్గా అడిగారు. సో ప్రతి పాయింట్ నీట్గా జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కింద మొత్తం 4 ఆప్షన్స్ ఇచ్చారు. కామన్ పాయింట్ ఏంటంటే ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఇండస్ట్రియల్ సేఫ్టీలో 1 ఇయర్ అడ్వాన్స్ డిప్లొమా కంపల్సరీగా ఉండాలి. కెమికల్, పెట్రోకెమికల్ లేదా ఫైర్ అండ్ సేఫ్టీలో ఇంజనీరింగ్ చేసిన వాళ్లు దీనికి అర్హులు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఆగస్ట్ 1, 2025 కల్లా కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇక ఏజ్ లిమిట్ విషయానికొస్తే జనరల్ కేటగిరీ వాళ్లకు మాక్సిమం 27 సంవత్సరాలు, అదే ఓబీసీ అభ్యర్థులకైతే 3 ఏళ్ల రిలాక్సేషన్తో 30 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అంటే వాళ్లు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకోవచ్చన్నమాట. సరే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోతే నెక్స్ట్ స్టెప్ ఏంటి? సెలెక్షన్ ప్రాసెస్. మరి అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. మెయిన్గా 2 స్టేజెస్ ఉంటాయి. 1 ఆన్లైన్ టెస్ట్, 2 పర్సనల్ ఇంటర్వ్యూ. అంతే. ఈ ఆన్లైన్ టెస్ట్ గురించి కాస్త వివరంగా చూద్దాం. మొత్తం టైం 90 నిమిషాలు. ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి. 1 సబ్జెక్ట్కి సంబంధించింది, అంటే సేఫ్టీ. దీని నుంచి 50 ప్రశ్నలొస్తాయి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. రెండో సెక్షన్ ఏమో జనరల్ యాప్టిట్యూడ్ అవేర్నెస్. దీనించి కూడా 50 ప్రశ్నలే వస్తాయి, కానీ ఒక్కో ప్రశ్నకు 1 మార్కు మాత్రమే. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. జాగ్రత్త, ఈ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ ఉంది. అంటే రాంగ్ ఆన్సర్ పెడితే మార్కులు పోతాయి. సో ఆన్సర్ కరెక్ట్గా తెలిస్తేనే పెట్టండి, లేకపోతే స్కోర్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది. ఫైనల్ సెలక్షన్కొచ్చేసరికి ఆన్లైన్ టెస్ట్ స్కోర్కి 80% వెయిటేజ్ ఇస్తారు. ఇక పర్సనల్ ఇంటర్వ్యూకి కేవలం 20% వెయిటేజ్ మాత్రమే. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? రిటర్న్ టెస్ట్లో మంచి స్కోర్ చేయడం ఎంత ఇంపార్టెంటో కదా. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ టైం చాలా చాలా తక్కువ ఉంది. అప్లికేషన్స్ ఆల్రెడీ December 6న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ ఏమో December 20. అంటే కొన్ని రోజులే టైం ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు అస్సలు లేట్ చేయకుండా వెంటనే అప్లై చేసేయండి. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్, ఓబీసీ కేటగిరీ వాళ్లు 1000 రూపాయలు కట్టాలి. కానీ మహిళలకు, ఎస్సీ, ఎస్టీ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వాళ్లకు ఫీజు అస్సలు లేదు. వాళ్లు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
సరే, ఇక ఫైనల్గా మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న విషయాల్లోని కీ పాయింట్స్ ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మంచి జీతంతో కూడిన పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఇది. కానీ గుర్తుంచుకోవాల్సినవి 2 విషయాలు. 1, అప్లై చేయడానికి టైం చాలా తక్కువ. 2, క్వాలిఫికేషన్స్ చాలా స్పెసిఫిక్గా అడిగారు. ఈ 2 పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి. మరి ఈ అవకాశం లైఫ్ని మార్చే అవకాశం అవుతుందా? అర్హతలున్న వాళ్ళకి మాత్రం ఇది ఖచ్చితంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సో దీని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి.